మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కార్తీక్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కార్తీక మాసంలో ఆకాశ దీపాలు ప్రత్యేకంగా వెలిగిస్తూ ఉంటారు. దాని ప్రత్యేకత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు ఆకాశ శబ్దమే పరమాత్మకు సంకేతం. ఎలా అవుతుంది అంటే జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మనకి మొట్టమొదటి తెలిసింది భూమి ఎదురుగుండా కనిపిస్తుంది. మనం ఈ పంచభూతాలని కూడా గమనించినట్లయితే అవి ఒక జ్ఞానాన్ని అందిస్తాయి. భూమికి 5 లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. వీటిలో గంధం అనేటువంటిది భూమికి మాత్రమే ఉన్నది, మిగిలిన వాటికి లేదు. ఎప్పుడైతే 5 గుణాలు ఉందో ఇది మొత్తం భూమండలం మీద చూసినట్లయితే ఒక 15% వరకు కనిపిస్తుంది. దీంట్లో ఈ గంధం అనేటువంటి గుణాన్ని విడిచిపెట్టేసింది నీరు. నీటిలో 4 గుణాలు ఉన్నాయి: శబ్దము, స్పర్శ, రూపము, రసము. ఈ 4 గుణాలు ఉన్న మీదట, ఈ 4 ఉన్న మీదట భూమండలంలో 85% దానిదే రాజ్యం, నీరు వ్యాపించింది. ఈ 4ంటిలోనూ ఒక గుణాన్ని వదిలేసింది నిప్పు. శబ్దము, స్పర్శ, రూపము 3 ఉన్నాయి. స్పర్శ, శబ్దము, స్పర్శ, రూపము. రసగంధాలు లేవు దానికి, నిప్పుకి. ఆ కారణంగా అది భూమి లోపల వ్యాపించింది, ఆకాశంలోనూ వ్యాపించింది, ఎన్నో గోళాల్లో వ్యాపించింది, కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంది. దాంట్లో ఉండేటువంటి రూపం అనేది దాని ప్రత్యేక గుణం. ఆ రూపాన్ని వదిలేసింది వాయువు. దాంట్లో ఏమున్నాయి? శబ్దము, స్పర్శ 2 ఉన్నాయి. రూపం లేదు, రసం లేదు, గంధం లేదు. కొంతమంది గాలి వల్ల వాసన వస్తుంది కదా అంటారు, కానీ అది గాలి యొక్క లక్షణం కాదు, గంధ వాహం దాని పేరు. అంటే గంధానికి వాహకమే తప్ప, ఒక వాహనం లాంటిదే తప్ప గంధం కలిగినది కాదు అది. అందుకని దానికి ఆ లక్షణం లేదు. దానికి ఉన్నటువంటిది శబ్దము, స్పర్శ 2. ఈ 2 గుణాలు కూడా ఉన్నందువల్ల అది ఎక్కడ వ్యాపించింది అంటే గోళం చుట్టూ వ్యాపించింది, కణకణానికి మధ్యలో వ్యాపించింది, చాలా చోట్ల వ్యాపించింది. అంటే గోళాలకి మధ్యలో కూడా వాయు వాతావరణం చాలా ఉంది. అదే ఆకాశమైనట్లయితే ఈ 4 గుణాలని వదిలేసింది, ఒక్కటే గుణం ఉంది దాంట్లో, ఏంటంటే శబ్దం. ఈ శబ్దం అనేటువంటి గుణాలను ఒకదాన్ని కలిగి ఉన్నందువలన నిజానికి ఈ శబ్ద శక్తి కూడా జ్ఞానానికే సంకేతం. ఎందుకని జ్ఞానానికి సంకేతం? ఇంత చీకటిగా ఉందనుకోండి, ఒక మనిషి అక్కడి నుంచి పిలుస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది. అంటే శబ్దము జ్ఞానానికి సంకేతం అవుతుంది. అంతేకాదు, నా మనసులో ఉంది విషయం, దాన్ని శబ్దం ద్వారా వ్యక్తీకరిస్తున్నాను అంటే అక్కడ కూడా శబ్దం జ్ఞానానికి సంకేతం. అయితే ఇది పరమాత్మకి దగ్గర లక్షణం, శబ్దంతో ఉన్న ఆకాశం అనమాట. అంటే ఈ శబ్దం ఒకటే గుణం ఉన్నందువలన అది ఎక్కడ వ్యాపించింది అంటే కణంలో వ్యాపించింది, కణకణానికి మధ్యలో వ్యాపించింది, గోళాల మధ్య వ్యాపించింది, ఆకాశం లేని ప్రదేశమే కనిపించదు మనకి. అందుకనే వేవేష్టీతి విష్ణు అనేటువంటి శబ్దం ద్వారా అంతటా నిండి ఉన్నటువంటి వాడు విష్ణువు అనే శబ్దం మనకు వినిపిస్తుంది. అంటే ఆ విష్ణువు ఈ శబ్దగుణాన్ని కూడా వదిలేసాడుకి ఏమైంది? ఆయన లేని చోటు లేదు, అంతటా నిండి ఉన్నాడు, అన్నిటా నిండి ఉన్నాడు అనేటువంటి. అయితే మనకు వినియోగించుకునేటువంటి వాటిలో మనకు అందుబాటులో ఉన్నది ఆకాశం ఒకటే. ఎందుకంటే ఆకాశం కంటే అతీతమైన విష్ణువును ఇంకా అందుకోలేకపోతున్నాం కదా. అందుకని ఈ ఆకాశ దీపం అనే పేరుతో వీలైనంత ఎత్తుకి ఆ దీపాన్ని కనుక పంపినట్లయితే ఏమవుతుంది? ఆకాశానికి మనం దీపాన్ని సమర్పించినట్లు అవుతుంది. ఆకాశం శబ్దశక్తి ద్వారా జ్ఞానాన్ని అందించేదవుతోంది. వ్యాప్తి అనే లక్షణాన్ని అలవరుచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తోంది. వ్యాప్తి చెందిన కొలది ఏమవుతుందంటే దుఃఖం పలచబడుతుంది, ఆనందం బలిష్టమవుతుంది. ఎలా? ఉదాహరణకి నా ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే నాకు చాలా బాధ, నా వీధిలో ఎవరికో కాలు విరిగినట్లయితే కొంచెం బాధ, నా దేశంలో ఎవరైనా మరణించినట్లయితే ఒకరు కొంచెం బాధ, ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తి మరణించినట్లయితే సామాన్యం ఎవరు పుట్టక చావక అవుతారా? అవుతూనే ఉంటాయి అవన్నీ. అంటే ఏమిటి? సామాన్యం అయిపోయింది. అంటే దుఃఖం పలచబడిపోయింది వ్యాపించిన కొద్దీ.
అదే నా ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వస్తే నాకు ఆనందమే, నా వీధిలో ఎవరైనా ఒక ఎమ్మెల్యే అయితే నాకు ఆనందమే, నా దేశం యొక్క టీము క్రికెట్ టీము ఇంకో దేశంపై గెలిచిందంటే ఆనందమే నాకు. అంతేకాదు క్రికెట్ టీముల్లో 2 టీములు మన దేశంది ఒకటి ఇంకో దేశంది ఒకటి అయినా ఎవరైతే బాగా ఆడారో వాళ్ళు గెలిస్తే వాళ్ళు గెలవడం చాలా బాగుంది అని ఆనందం. అంటే ఏమైంది, వ్యాప్తి చెందిన కొద్దీ ఆనందం పెరుగుతూనే ఉంది, వ్యాప్తి చెందిన కొద్దీ దుఃఖం తగ్గుతూనే ఉంది. ఆ వ్యాప్తి పరమాత్మని లక్షణం. దాన్ని అలవర్చుకోవడానికి మనకున్న అసలైన ఆధారం ఆకాశం. ఆ ఆకాశాన్ని జ్ఞానానికి వినియోగించుకోవడమే ఆకాశ దీపం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో అమూల్యమైన విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి కార్యక్రమం. అలాగే మీరు కూడా ఈ కార్తీక మాసం అంతా శివకేశవుల నామస్మరణతో దీపారాధనతో పునీతులు కావాలి. అలాగే భక్తి టీవీ చేపట్టిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో లక్షలాదిగా తరలిరండి. ఆ మహాదేవుడి అనుగ్రహానికి పాత్రలు కండి. ఒక్క దీపాన్ని వెలిగించండి, కోటి దీపాలను దర్శించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.